హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమెజాన్ నుండి ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశానండి. అవన్నీ కూడా మీకు రివ్యూ చూపిస్తాను. ఈ బట్టలన్నీ కూడా అండర్ బడ్జెట్ అనమాట. ఒక్కొక్క డ్రెస్ అయితే చాలా తక్కువ రేట్ ఉంటుంది. క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది, సో అందులో పిక్లో అయితే ఎలా ఉంది, మనకి రియల్గా మనం చూసినప్పుడు ఎలా ఉంది అనేది మీకు ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ బట్టలతో పాటు కొన్ని డ్రెస్సెస్ అయితే నేను స్టిచ్ చేయించినవి కూడా ఉన్నాయి, బయట క్లాత్ తీసి అవి ఎలా చేయించాను అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకా బోల్డ్ వీడియోస్ అనేది మీకోసం చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఫస్ట్ డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్ నుంచి బుక్ చేశానండి. దీనికి పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఓకే, హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా బుట్ట చేతులు అనేవి వచ్చినాయి అన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయి. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎలా అంటే మనకి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ 376 రూపీస్ అండి. బట్ క్వాలిటీ చూసుకున్నట్టయితే కనుక చాలా క్లాస్గా ఉందన్నమాట. పెద్ద పెద్ద బొటిక్స్లో ఉంటాయి కదా అలా. సో చాలా బాగుంది. అయితే కింద ఈ స్కర్ట్ దగ్గర ఏదైతే ఇలా కట్ వచ్చిందండి, కంపల్సరీ ప్యాంట్ అనేది వేసుకోవాలి. బాగా మోడర్న్ టైప్ వాళ్ళైతే అలా వేసేసుకుంటారు, కానీ కొంచెం ట్రెడిషనల్గా ఉండే వాళ్ళకి అలా సెట్ అవ్వదు కదా. సో కింద ప్యాంట్ అయితే వేసుకోవాలి. ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను 5కి 5 ఇచ్చేస్తాను దీనికైతే రేటింగ్. అంత బాగుందండి. అలాగే దీనికి బ్యాక్ సైడ్ వచ్చి మీకు ఓకే బ్యాక్ ఇలా వచ్చింది. ఎటువంటి కట్స్ లేవు, జిప్ బ్యాక్ ఓపెన్ కూడా లేదు. బ్యాక్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా వచ్చింది. ఈ డ్రెస్సెస్కి తాలూకా లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. లింక్ మీద టచ్ చేస్తే కనుక మీకు అది ఓపెన్ అయిపోతుంది. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ డ్రెస్ చూడండి. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్సే. మంచి నేరేడు పండు రంగులో వచ్చిందనమాట. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేశానండి. అయితే ఫ్లిప్కార్ట్లో 589 రూపీస్ ఉంది. సేమ్ ఇవే అమెజాన్లో చెక్ చేస్తే ఈ కలర్ లేదు, కానీ బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది. అందులో అయితే ఓన్లీ 300 రూపీస్ లోపే ఉందన్నమాట. అంటే 289 రూపీస్ అలా ఉంది. సో చూసుకొని దాన్ని బట్టి ఒకవేళ నచ్చితే కనుక బుక్ చేసుకోండి. దీనికి హ్యాండ్స్ ఏంటంటే ఇట్లా వచ్చినాయండి. యాక్చువల్లీ నేను ఇలా పిల్లలకి వేయను కానీ, బట్ అవి నేను వేరే క్లాత్ వేసి లోపల హ్యాండ్స్ అటాచ్ చేసేసామనుకోండి, మీకు అలాగా ఓపెన్ అనేది కనబడదు. లేదు అలాగే ఉంచుకుంటాము అంటే అది వేసుకునే వాళ్ళ ఇష్టం కదా. మామూలుగా జస్ట్ నేను మాటకు చెప్తున్నాను, అది ఎలా కావాలంటే అలాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? హై నెక్ వచ్చింది, ఇలా వచ్చింది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వచ్చిందండి. ఇందాక చూపించిన బ్లాక్ డ్రెస్ అయినా ఈ డ్రెస్ అయినా ప్యాంట్ వేసుకుంటే కింద, ఎందుకంటే ఇది ఓన్లీ ఇక్కడ దాకే ఉంది కాబట్టి లెంత్, ప్యాంట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. వేసుకోకుండా అలాగే వేసుకునే వాళ్ళది వాళ్ళ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ డ్రెస్ చూడండి. లెంత్ అనేది అక్కడ దాకా వచ్చింది. కలర్ మంచి కలర్ అండి, మంచి గ్రీన్. అంటే వీడియోకి ఏంటంటే కొన్ని కలర్స్ అనేవి తేడాగా కనిపిస్తాయి అనమాట, లైటింగ్ని బట్టి అలా కనిపిస్తాయి. అందుకని చెప్తున్నాను. పక్కన పిక్ పెట్టాను కదా, సేమ్ అదే కలర్, సేమ్ డ్రెస్ కూడా పిక్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే వచ్చింది. ఇది అమెజాన్ నుంచి బుక్ చేశానండి. ఓన్లీ 299 రూపీస్ దీని కాస్ట్. ఓకేనా? హ్యాండ్స్ అవి అలా వచ్చింది, నెక్ అలా వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఓకే ఇలా వచ్చిందనమాట. చూపిస్తున్న ప్రతి డ్రెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, చెక్ చేసుకోండి. దీనికి ఇక్కడ కట్ వచ్చిందండి ఇలాగా. ఓవరాల్గా డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈ డ్రెస్సెస్ ఏంటంటే మనకి 300 బిలో డ్రెస్సెస్ అంటే ఎవరు నమ్మరు అనమాట, క్వాలిటీ అనేది అంత బాగుంది. ఓకే, నెక్స్ట్ డ్రెస్ చూడండి. ఓకేనా? ఇదేంటంటే మనకి ఇలాగా చూడండి, ఇలా ఓకే ఈ టైప్ డ్రెస్ అనమాట. పైన లోపల వచ్చి మీకు ఆ కలర్ వచ్చింది, పైన ఇలాగా. ఓకేనా? నెక్ డిజైన్ అలా వచ్చింది. ఇదంతా కూడా ప్రింట్ అండి. మనం ప్రింట్స్ వేసుకున్నాం కదా ఇంతకుముందు, స్క్రీన్ ప్రింటింగ్స్, బ్లాక్ ప్రింటింగ్స్ వేసాం కదా, ఇదంతా కూడా ప్రింట్ అనమాట. మొత్తం బుటీస్ కూడా ఇదంతా కూడా ప్రింటే, మొత్తం ప్రింటే. ఓకే, దీనికి సైడ్ వచ్చి మనకి ఇలాగా ఒక తాడైతే ఇచ్చారు. ఇది ఇక్కడ ఇలాగా టై చేసుకోవాలి. ఈ మోడల్ ఆల్రెడీ అందరికీ తెలుసు, వాడి ఉన్నాం కాబట్టి, బట్ జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను అని చెప్పి.
ఇది నేను అజియోలో బుక్ చేశానండి. అజియోలో కూడా టాప్స్ అవి చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఆఫర్స్ అనేవి పెడుతుంటారన్నమాట. మ్యాక్సిమం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దొరకవు, కానీ ఎల్ సైజ్ ఎం సైజ్ బట్టలు అయితే చాలా వరకు ఆఫర్స్లో దొరుకుతుంటాయి. చూడండి, ఇది లింక్ ఇవ్వటానికి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి, అందుకని దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం లేదు. బట్ ఇలాంటివి చాలానే ఉన్నాయి అజియోలో, మీకు కావాలంటే కనుక చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ టాప్ చూడండి, ఇది కూడా నాచ్ గ్రీన్ అండి. కొన్ని కలర్స్ చెప్పాను కదా, వీడియోకి లైటింగ్ వేరేగా కనిపిస్తుంది. దీనికి వచ్చి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట, మంచి కాంబినేషన్. ఓకే, ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది వర్క్ అనేది, చాలా బాగుందండి టాప్. క్లాత్ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. ఓకేనా, హ్యాండ్స్కి కూడా మనకి చివరిలాగా రెడ్ లేస్ అనేది ఇలా వచ్చింది. ఓకే, 3/4 స్లీవ్స్ అనేది వచ్చింది. పొడవు కూడా చాలా ఎక్కువే ఉంది టాప్ పొడవు అనేది. అండ్ సైడ్ స్లిట్కి వచ్చి మనకి ఇక్కడ కూడా ఈ రెడ్ లేస్ అనేది ఈ స్లిట్కి కూడా వేశారు. ఈ టాప్ అజియోలో తీసుకున్నానండి. అయితే దీనికి చున్నీ అనేది సపరేట్గా సిఎంఆర్లో తీసుకున్నాను అనమాట. జగదాంబ సిఎంఆర్, మాది వైజాగ్ కదా, సిఎంఆర్లో తీసుకున్నాను. ఆ చున్నీ వేసాక అసలు ఈ డ్రెస్ లుక్కే మారిపోయింది అనమాట. అంత పర్ఫెక్ట్గా చున్నీ అనేది దీనికి దొరికింది. అదే ఆరెంజ్ కాంబినేషన్ బాందిని చున్నీ అనేది తీసుకున్నాను. దీనికి మనకి లేస్ కూడా ఇలా వచ్చిందండి, చివరి 4 పక్కల కూడా లేస్ అనేది వచ్చింది. 350 రూపీస్ పడింది చున్నీ కాస్ట్, కానీ డ్రెస్ లుక్ మాత్రం మారిపోయింది దుపట్టా వల్ల. చాలా బాగుందండి ఇది వేసిన తర్వాత. ఈ దుపట్టా వేయగానే ఈ టాప్ లుక్ అనేది మారిపోయిందండి. ఓకే, చాలా బాగుంది. స్ట్రైట్ దుపట్టా వేరేగా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అజియోలో తీసుకున్నాను, చూడండి, అజియోలో చెక్ చేయండి. ఇది నేనే స్టిచ్ చేశానండి. ఏంటి అంటే మొత్తం క్లాత్ అంతా కూడా ఇలానే వచ్చింది. ఓకే, ఇలాగ ఒక క్లాత్ అయితే తీసుకుని ఇప్పుడు కింద పైన ఇలాగే ఉండడం కంటే ఇలా కొంచెం వర్క్ చేసుకుంటే మనకి పైన లుక్ అనేది మారుతుంది కదా అనిపించింది. జస్ట్ ఇక్కడ గోల్డ్ జరీతో అవుట్లైన్ వేసి గోల్డ్ సీక్వెన్స్ చిప్స్ తోటి అలా స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలాగా అంబ్రెల్లా డ్రెస్ కింద స్టిచ్ చేశాను. ఓకేనా, దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టాను. ఈ డ్రెస్ యాక్చువల్లీ బొమ్మకి ఎక్కలేదండి, అందుకని చెప్పి కింద పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఇలాగా క్లాత్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. ఇలా ఫ్లవర్ డిజైన్ కావచ్చు, ఏదైనా డిజైన్స్ కావచ్చు. జస్ట్ పై వరకు మనం ఇలాగ చిన్న వర్క్ చేసుకున్నామంటే అది పెద్ద టైం కూడా పట్టదు కదా. ఇప్పుడు అంటే నాకు చేతిలో పని కాబట్టి నేను చేసేస్తున్నాను. మీకు రాదనుకోండి, ఇలా చేయించుకోండి అని ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట అది. ఓకేనా అండి, ఈ డ్రెస్సెస్ సంగతి అయితే ఇది. ఓకేనా, మరి చున్నీ కావాలి కదా డ్రెస్కి. సో చున్నీ వచ్చి దీనికి గోల్డ్ కలర్ చున్నీ, గోల్డ్ వర్క్ చేశాను కాబట్టి గోల్డ్ కలర్ చున్నీ అయితే మ్యాచ్ అవుతుంది అనిపించింది. సో ఈ చున్నీ అనేది తీసుకున్నాను అనమాట. దీనికి గోల్డ్ కలర్ చున్నీ ఒకటి ఉందనుకోండి, చాలా డ్రెస్సెస్ మీదకి మనకు మ్యాచ్ అవుతుందండి. ఓకేనా, సో అలా చూసుకోండి. ఓకే, మరి వీడియో ఎలా అనిపించింది, డ్రెస్సెస్ ఎలా అనిపించినాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.